हरिः ओं श्रीगुरुभ्यो नमः। श्रीगणेशाय नमः, श्री सरस्वती नमः, श्रीगुरुभ्यो नमः। सदाशिवसमारम्भं शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं। శ్రీమద్భగవద్గీత అధః అష్టమోధ్యాయః 8వ అధ్యాయము 24, 25 శ్లోకాలు మనం వెళ్ళాలనుకుందాం. అగ్నిర్జ్యోతిరః శుక్లః షణ్మాసా ఉత్తరాయణం తత్ర ప్రయాతా గచ్చంతి బ్రహ్మ విదో జనాః ధూమో రాత్రిస్తథా కృష్ణ షణ్మాసా దక్షిణాయనం తత్ర చాంద్రమసం జ్యోతి యోగి ప్రాప్య నివర్తతే. చూడం, అగ్ని జ్యోతి అహ శుక్ల షణ్మాస ఉత్తరాయణం తత్ర ప్రయాత గచ్చంతి బ్రహ్మవిద జన. అంటే ఇక్కడ అగ్ని అంటే జ్యోతి, మనకేం చెప్తున్నారు? జ్యోతిర్మయముకు మార్గమునకు. చూడండి, అగ్ని మార్గం అంటే అగ్ని అనేది ఒక మార్గం అని మనం ఎలా అంటాము? జ్యోతి అంటే వెలుగు ద్వారా వెళ్ళేది, వెలుగు ద్వారా వెళ్ళే మార్గము. అంటే అది ఇక్కడ చూడండి, ఈ అగ్ని ద్వారా వెళ్ళేటువంటి బ్రహ్మవేత్తలైన యోగులు. అంటే ఇక్కడ అగ్ని అంటే ఏం తెలుసుకోవాలి మనము? జ్ఞానము అనేటువంటి అగ్నిని గుర్తించినవాడు, జ్ఞానాగ్నిని గుర్తించగలిగినవాడు, తనలోనే తన స్వస్వరూపమే వెలుగు, అదే పరమాత్మ. ఆ విధంగా గుర్తించగలిగినవాడు బ్రహ్మవేత్త. అంటే అది ఎలా తెలుస్తుంది? ఉపాసన ద్వారా తెలుసుకుంటున్నాడు బ్రహ్మని. ఆ వెలుగు గుండా ప్రయాణం చేసేవాడు అని ఇక్కడ మనకు అర్థం. అలాంటి యోగులు ప్రయాత అంటే మృతి చెందిన వారే. దేహాన్ని వదిలిపెట్టినప్పుడు అంటే పగలు కానీ శుక్లపక్షము కానీ, అలాగే 6 నెలలు గల ఉత్తరాయణము. అంటే ఇట్లేం చెప్తున్నారంటే, అట్లాంటి వాళ్ళు ఉత్తరాయణము అంటే ఉత్తరాయణం ప్రయాణం అనేది అది యోగులకు మాత్రమే సాధ్యము అని చెప్తున్నారు. ఎందుకయ్యా అంటే జ్ఞాన మార్గంలో ఉన్నవాళ్ళు, మన ఉత్తరం వైపు ప్రయాణం అనేది జ్ఞానం. ఈ ఉత్తరాయణంలో ప్రయాణం చేయడం జ్ఞానులకు సాధ్యము అంటున్నారు. అలాగే శుక్లపక్షం అంటే వెలుగు, పగలు కానీ వెలుగు. మనకి వెన్నెల రాత్రులు, శుక్లపక్షం అంటే వెన్నెల రాత్రులు. సగం రోజులు వెన్నెల, సగం రోజులు చీకటి ఉంటుంది. కృష్ణపక్షం శుక్లపక్షం అంటున్నాం కదా, అలా అంటే ఏది ఏమైనా సరే ఒక వెలుగుకుండా ప్రయాణం చేసేవాడు. ఏ వెలుగుకుండా ప్రయాణం చేస్తున్నాడు అని మనం అర్థం చేసుకోవాలి అంటే, ఇప్పుడు మనకి కనిపిస్తున్నటువంటి పగలని కానీ, శుక్లపక్షం అని కానీ, ఉత్తరాయణం అని కానీ, ఈ మనము కాలానికి నిర్ణయించుకున్న వెలుగు, ఆ వెలుగే కాకుండా తనలో జ్ఞానదీపాన్ని వెలిగించుకోగలిగిన వాడు, ఆ జ్ఞానదీప వెలుగులో ఈ మార్గంలో ప్రయాణం చేసేవాడని మనం అర్థం చేసుకోవాలి. అంటే ఏ జ్ఞానదీపాన్ని వెలిగించుకున్నాడు? తన స్వరూపము తానే బ్రహ్మ అనేటువంటి జ్ఞానం, ఆ మార్గాన్ని తెలుసుకున్నవాడు, ఆ మార్గం గుండా ప్రయాణిస్తున్నవాడు అని చెప్పుకొని మనం అర్థం చేసుకోవాలి. వీళ్ళు అంటే తత్ర ఆ మార్గము ద్వారా పరబ్రహ్మ పదమును పొందుతున్నారు. అంటే జ్ఞానాన్ని గుర్తించగలిగిన వాళ్ళు మాత్రమే పరబ్రహ్మని చేరగలుగుతున్నారు. అంతేగాని కేవలము పరమాత్మని గురించి ఈసమంతా కూడా తెలుసుకోలేని వాడు పగలు పోయినా, శుక్లపక్షంలో పోయినా, ఉత్తరాయణంలో పోయినా, దక్షిణాయనంలో పోయినా, ఎప్పుడు పోయినా పెద్ద తేడాలేమీ ఉండకపోవచ్చు. ఎందుకంటే జ్ఞానం అనేది గుర్తించగలిగిన వాడిని మాత్రమే మనం లెక్కలోకి తీసుకోవాలి. కానీ అజ్ఞానంతో తమోగుణంతో ఉన్నవాళ్ళని ఇక్కడ మనము పరిగణనలోకి తీసుకోవాల్సినంత అవసరం లేదయ్యా అని మనం అర్థం చేసుకోవాలి. అది 24, 25వ శ్లోకం. ధూమః రాత్రి తథా కృష్ణ షణ్మాస దక్షిణాయనం తత్ర చాంద్రమసం జ్యోతి యోగి ప్రాప్య నివర్తతే. చూడండి, ధూమ అంటే దీనికి ఇప్పుడు మనకి ముందు చెప్పుకున్న శ్లోకానికి పూర్తిగా వ్యతిరేకంగా చెప్తుంది. ఇక్కడ ఏం చెప్తుంది? ధూమో రాత్రిస్తథ అంటే ధూమము అంటే
పొగ, చీకటి. పొగ కప్పేస్తే మనకు చీకటి అయిపోతుంది కదా, చీకటి. అలాగే రాత్రి అనే అభిమానం. తథా అట్లా కృష్ణపక్షము. కృష్ణపక్షం అంటే చీకటి రాత్రులు. అలాగే దక్షిణాయనం కూడా మనకి చీకటి కిందే లెక్క చెప్తారు. ఉత్తరాయణం అంటే జ్ఞానం, దక్షిణాయనం అంటే జ్ఞానం. మరి ఎందుకు ఇలాగా ఉత్తరాయణం దక్షిణాయనం అని వెలుగు జ్ఞానానికి సంకేతంగా చూపించారయ్యా అంటే దాని కాలాన్ని లెక్క కట్టుకోవడానికి ఆ విధంగా మనకి చూపించారు. అయితే ఈ 6 మాసములు ఎవరైతే అభిమాన దేవతలు ఉంటారో వారి ద్వారా సకామ కర్మలు ఆచరించు యోగి అంటే ఏవైతే కర్మలు చేస్తున్నారో అలాంటి వాళ్ళు, అలాంటి అభిమాన దేవతలు కొనబడ్డవారే చంద్రమాసం అంటే చాంద్రమాస జ్యోతిని అంటే స్వర్గాది లోక ఫలములను అనుభవించి. చూడండి వీళ్ళు కూడాను వీళ్ళేమి ఎక్కడికో వెళ్తారని చెప్పట్లా. ధూమమైనా చీకటైనా ఏం చెప్పినా కూడా వీళ్ళు కూడా స్వర్గం లాంటి వాటిల్ని అనుభవించి ప్రాప్య ఫలం వాళ్ళు చేసుకున్న ఏదైతే ప్రాప్య ఫలం ఉందో దాని ప్రకారము స్వర్గాన్ని వెళ్ళడానికి నివర్తంతే తిరిగి భూలోకానికి చేరుతున్నారు. అంటే ఇప్పుడు మనకేంటి వాడుకలో నానీరుగా మనం ఏమనుకుంటాం, ఈ చీకట్లో పోవడము ఇదొక సంకేతము, వెలుగులో పోవడం ఒక సంకేతము, ఇలాంటి అభిప్రాయాలు మనకు ఉన్నాయి. అయితే ఇక్కడ ఈ షణ్మాసనం మన 6 మాసాలలో ఏదైనా సరే ఉత్తరాయణం గుండా వెళ్ళిన వాడు నన్ను చేరుతాడంటున్నాడు. దక్షిణాయనంలో వెళ్ళిన వాడు ఏదన్నా పుణ్యాలు ఉంటే ఆ పుణ్యం అనుభవించి తిరిగి మళ్ళీ ఈ లోకంలోకే వస్తాడు అని చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ సకామ కర్మయోగులు ధూమ్ర మార్గము ద్వారా స్వర్గాది లోకములను చేరుదురు. అంటే ఇక్కడ వాళ్ళు కూడా కర్మలు చేయాలి. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కర్మ చేస్తున్నారు. చేసిన కర్మకి ఫలితము ఖచ్చితంగా అనుభవించవలసిందే. ఎప్పుడు ఏ కర్మలు చేయాలో ఆ విధంగా చేసిన వాళ్ళు ఇదిగో ఈ దక్షిణాయనంలో వెళ్ళినా కూడా వాళ్ళు చేరే లోకాలు ఏమిటాయంటే స్వర్గం లాంటివి. ఆ స్వర్గ సుఖాలు అనుభవించి తిరిగి మళ్ళీ భూమి మీదకి వస్తారు. అంటే ఇప్పుడు మనం మళ్ళీ తిరిగి భూమి మీదకి రావాలని కోరుకుంటున్నామా, పరమాత్మని చేరాలని కోరుకుంటున్నామా? ఈ రెండింటిలోనూ మనము జ్ఞానం అనేది గుర్తించి పరమాత్మని చేరాలి అనేది మన భావన కాబట్టి ఆ పరమాత్మని చేరడానికి కావలసిన జ్ఞానాన్ని ఆర్జించటము, ఆ జ్ఞానం ద్వారా దేహాన్ని వదిలేస్తే పరమాత్మని చేరడము. ఈ 2 శ్లోకాల్లో మనం అలా అర్థం చేసుకోవాలి. హరి ఓం.